నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. చూస్తున్నారండి, తలబెడ సాకు అండి. ఇది తలబెడ సాకు కాయ మీరు చూసే ఉంటారు. ఇది మనము మరుగుమందులో యూజ్ చేస్తామన్నమాట. ఇది మరుగుమందుని ఎందుకు యూజ్ చేస్తామంటే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు, ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు, అలానే కొంతమంది అత్తామామలతో ఉన్న సమస్యలకు, మరి కొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు ఇది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది పెట్టడం వల్ల వాళ్ళు మన వశమై వాళ్ళు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారనమాట. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదండి. ఇది మీరు తినే వాటిలో, తాగే వాటిలో పెట్టుకోవచ్చు. అది చికెన్లో కావచ్చు, మటన్లో కావచ్చు, కర్రీస్లో కావచ్చు, కూల్ డ్రింక్లో కావచ్చు, జ్యూస్లో కావచ్చు, స్వీట్లో కావచ్చు. ఇలాంటి తినే తాగే వాటిలో దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుని వారికి తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసే మరుగుమందు కూడా మన దగ్గర దొరుకుతుందండి. మరి కొందరికి ఇది పెట్టి ఉన్న వాళ్ళకి విరుగుడు కూడా ఇస్తామన్నమాట. కడుపుకు పెట్టి ఉన్నా సరే, తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసి ఉన్నా సరే. ఈ రెండిట్లో ఏ ఒక్క ప్రయత్నం చేసినా సరే వాళ్ళు కేవలం మనకు 24 గంటల్లో మన వశమయ్యి వాళ్ళు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారనమాట. మరి కొందరు అడుగుతున్నారు, గురుగారు మరి మా నుంచి చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళకి పెట్టుకోవడం ఎలా అంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళకు వశీకరణ పూజ ఫోటోల ద్వారా, పేర్ల ద్వారా వాళ్ళ యొక్క వశీకరణ పూజ చేసి వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే వీళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది అన్నమాట. మా వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి. సర్వే జన సుఖినో భవంతు.